అదేం లేదు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అట్లాంటి సీరియస్ తీసుకోరు. రెండోది ఇంకోటి, వాళ్ళ దాంట్లో ఇట్లా గొడవలు చేసి రోడ్లు ఎక్కి కొట్టుకునేవాడు ఎవడు ఉండడు. అయితే గీతే పార్టీ ఆఫీస్ లో తిట్టుకుంటారేమో గానీ బయటకు వచ్చి రోడ్డు ఎక్కి గొడవలు పెట్టి వీళ్ళకి మళ్ళీ హడావిడి చేసేవాళ్ళు ఉండరు. ఎందుకు అంటే అది అధినాయకత్వం డైరెక్ట్ పరిశోధనలో ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఒక లిస్ట్ చంద్రబాబు ఇచ్చారు, ఇచ్చినటువంటి అన్ని కూడా అందులో అవుట్ సోర్సింగ్ కూడా తప్పించి డైరెక్ట్ లేరు. అందులో ఇంకోటి బీజేపీకి పట్టున్నటువంటి సీట్లు కావు. లైక్ విజయనగరం ఇస్తానంటే, విజయనగరంలో అసలు భారతీయ జనతా పార్టీ ఏ రోజు 1,00,000 ఓట్లు దాటింది, డిపాజిట్లు సాధించింది ఏనాడని ఉంది అక్కడ. అట్లాంటి చోట విజయనగరం ఎంపీ సీటు. మరి ఇంకా బీజేపీ ఏం చేసుకోవాలి అక్కడ? లేదు. అనపర్తి అసలు అక్కడ ఎప్పుడు గెలవాలి వేరే వాళ్ళు, ఇది తెలిసినా చెప్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా భారతీయ జనతా పార్టీ పైనుంచి పైకి వెళ్ళాక ఆ లిస్టు వీళ్ళకి పంపిస్తే వీళ్ళు దాంట్లో ఉన్న లోపాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. కాబట్టి ఏమేమి సీట్లు కావాలన్నది వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ వీళ్ళ ద్వారా కాకుండా డైరెక్ట్ గా అధినాయకత్వం నుంచి బార్గెయిన్ చేస్తున్నారు. ఆ బార్గెయినింగ్ పూర్తయ్యేందుకోసమనే ఈ లేట్ అవుతుంది. రేపు మోడీ రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ కి, ముగ్గురు కలిపి ఒకే వేదిక మీద ఉండబోతున్నారు ఆదివారం. ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ సంబంధించి? మోడీ ఏమన్నా వరాలు ఏమన్నా కురిపించే అవకాశం ఉంటుందా? ప్రత్యేకంగా ఏముండకపోవచ్చు. ఇండస్ట్రియల్ కారిడార్లు ఇవన్నీ ఏమేం చేశారో చెప్పుకుంటారు. చెప్పి అలాగే చెప్పి ఈ 5 ఏళ్లలో ఈ 10 ఏళ్లలో ఆంధ్రాకి చేసినవి చెప్పుకుంటారు. ఎలక్షన్ తాయిలు ఉంటాయా? ఎలక్షన్